వరద నీటితో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా లంక గ్రామాలను వరద ముప్పు వీడలేదు. ఎగువ నుంచి కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీ పరివాహక గ్రామాలు నీట మునిగాయి. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లాలోనూ వరద ప్రభావంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. కృష్ణానది కరకట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. కరకట్టలకు గండ్లు పడకుండా ఇసుక బస్తాలు, కంకర వేసి రక్షణ చర్యలు చేపట్టారు. కృష్ణానదికి వస్తోన్న వరదతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని మంత్రి మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పిడమర్రు సమీపంలో కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. మొత్తం 12 చోట్ల కరకట్టలు బలహీనంగా ఉన్నట్లు తెలిపారు. కరకట్టలను కాపాడటంతో పాటు ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని మనోహర్ అన్నారు. కృష్ణానది వరద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి వైద్యశాల వద్ద ఏర్పడ్డ నీటి లీకేజీని మంత్రి పరిశీలించారు. ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందుతున్న వారిని తాళ్ల సహాయంతో కిందకు దించి ఆశ్రమాన్ని ఖాళీ చేయించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అవుట్ ఫ్లాంక్ సువీస్ లో ఉన్నటువంటి పరిస్థితులు, దాని పక్కన ఉన్నటువంటి 19.95 దగ్గర ఉన్నటువంటి ఇంకా మిగతా ఏదైతే ఒక 4 లో పాకెట్స్ ఉన్నాయో అవి గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా ఇవన్నీ కూడాను ఇసుక బస్తాలు వేసి పటిష్టం చేయడం జరిగింది. దీనికి శాశ్వత మరమ్మతులు అనేది కల్పించడానికి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఇవన్నీ కూడాను అత్యవసరంగా చేయించడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున వాళ్ళకి చెప్పే భరోసా ఏంటంటే మేమందరం మీకు అందుబాటులో ఉంటాం. సహాయ కార్యక్రమాల్లో ముందు మన ప్రాణ నష్టం జరగకుండా దయచేసి రెవెన్యూ సిబ్బంది వచ్చి మిమ్మల్ని అప్రమత్తం చేసినప్పుడు మీరు బోట్లలో ఇతర ప్రాంతాలకు తరలించడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరు దయచేసి సహకరించండి. ఎందుకంటే లంక గ్రామాల్లో ఇంకొక 30-40 వేల క్యూసెక్లు పెరుగుతుందని అంటున్నారు. గతంలో ఏనాడు ఇటువంటి పరిస్థితి రాలేదు. కాకపోతే మేమందరం కూడా దానికి అప్రమత్తమై ఒక భరోసా ఇస్తూ ఇక్కడే ఉండి వీళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు జాగ్రత్తగా ప్రతి పౌరుడికి అందించే విధంగా ప్రభుత్వం నుంచి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఖర్చు ఎంతైనా సరే ఎక్కడ వెనకాడకుండా అందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటాం. గుంటూరు జిల్లాలోని అనేక గ్రామాలు పూర్తిగా ముంపులోనే ఉన్నాయి. కొల్లిపర, కొల్లూరు, తుళ్లూరు మండలాల్లోని 30 గ్రామాలు నీటిలోనే నానుతున్నాయి. పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరిశ్చంద్రాపురంలో 1500 కుటుంబాలు ముంపులో మగ్గుతున్నాయి. ఇళ్లపైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలను బోట్ల సాయంతో సహాయక సిబ్బంది తరలిస్తున్నారు. ఇదే పరిస్థితి వైకుంఠపురం, అన్నవరపులంకలో నెలకొంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్థానికులను బోట్ల సాయంతో తరలిస్తున్నారు. ముంపు బాధితులకు ప్రభుత్వం తరపున ఆహార పొట్లాలు అందిస్తున్నారు. పక్క ఊళ్ళో ఉండే ఈ కృష్ణానది కాకుండా అదారి ఊళ్ళో ఉండే పొలం అంతా మాదే. నది వచ్చేది కొట్టుకుపోయింది. పైర్లు ఏలాది పైర్లు పోయినాయి, ఎకరాలు పోయినాయి. దానికి ఒక్కదానికి ఈ కట్ట కింద చూస్తారు కదా, ఆ దారిని చూస్తారు మమ్మల్ని. 98లో వచ్చింది కానీ ఇంత రాలేదండి. ఇప్పుడు వచ్చినంత వరద అసలు ఎప్పుడు రాల. అమ్ము లోపల పరిస్థితి అయితే బాగా దారుణంగానే ఉందండి. ఇంకా నీళ్ళు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఇళ్లలోకి వచ్చేసినాయి. పడవల ద్వారా ఈ దారికి చేర్చారు మమ్మల్ని. అంటే అంతగా రాదేమోలే అనుకున్నాము. కానీ తెల్లారేపాటికి ఇంకా పైన ఉధృత బాగా ఎక్కువ అయ్యేపాటికి బాగా వదిలేశారంట. ఇంకా వస్తాయి అని చెప్పి అంటున్నారు. లోపల బాగా వాటర్ వస్తున్నాయండి. మా పై అధికారులు వచ్చి మమ్మల్ని దరికి చేర్చమన్నారండి. కానీ మా అంత నీరు రాదేమోనని మా వాళ్ళు అశ్రద్ధగా ఉన్నారండి. కానీ వాటర్ ఇళ్లలోకి వచ్చేసరికి భయం వేసి అందరు వస్తున్నారండి. మీ ఏఎన్సీని నేను తీసుకొచ్చానండి. ఈ పక్కకి గర్భవతులు 3 ఉన్నారండి. బాలంతా 11 మంది ఉన్నారండి. వాళ్ళందరినీ దరికి చేర్చానండి. అమరావతి పుణ్యక్షేత్రంలోని అమరేశ్వరాలయం పరిసర ప్రాంతాలను కృష్ణానది వరద ముంచేసింది. స్నాన ఘట్టాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలు అన్నీ నీట మునిగాయి. అమరావతి పట్టణంలోని పల్లపు వీధి, ముస్లిం కాలనీలోకి వరద పోటెత్తింది. రహదారులపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. అమరావతి పోలీస్ స్టేషన్ను వరద చుట్టుముట్టింది. అమరావతి గుంటూరు మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ముంపు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాత అమరావతి పట్టణంలో స్థానికులు పడవల సాయంతో వీధుల్లో తిరుగుతున్నారు. గుంటూరు రూరల్ మండలంలో ముంపు బాధితులకు ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భారీ వర్షం కారణంగా నిలిచిపోయిన వరద నీటిని జేసీబీ సాయంతో దారి మళ్లించారు. తాడేపల్లిలోని మహానాడు ప్రాంతం నీట మునిగింది. స్థానికులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు. ఓ ఇంట్లో చిక్కుకున్న బాలింతను మంగళగిరి సీఐ వినోద్ కుమార్ స్థానిక తెలుగుదేశం నాయకుల సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో పత్తి,
మిరప పంటలు నీట మునిగాయి. మండలంలోని అనేక గ్రామాలు పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. అమరావతి ధరణికోటలో ముంపు బాధితులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరామర్శించారు. బాధితులకు అండగా ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి పంట నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు మహిళలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కొల్లూరు నుంచి విజయవాడ వెళ్లే కరకట్ట రోడ్డు వెంబడి కోతకు గురైన ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. రేపల్లి మండలంలోని తీర ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. పెనుముడి, పల్లెపాలెం గ్రామాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. రావి అనంతవరం వేణుగోపాలస్వామి, దక్షిణ కాశీగా పిలువబడే మోర్తోట ముక్తేశ్వర స్వామి ఆలయాలు వరద నీటిలో ఉన్నాయి. మైనేని వారి పాలెం వద్ద కరకట్ట బలహీనపడి గండిపడే అవకాశం ఉండటంతో గ్రామస్తులు చర్యలు చేపట్టారు. కొల్లూరు మండలంలోని పెసరలంక వద్ద నక్కపాయి గండి తెగటంతో ఇళ్లలోకి నీరు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వృద్ధులను చేతులపై మోసుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లంక గ్రామాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. పెసర్లంక నుంచి పైన లంకకు వెళ్లే దారిలో అరవింద వారధిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.